హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైన గురువారం రోజు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన రుద్రంపూర్ తిలక్నగర్ కల్వరి ప్రార్థన మందిరంలో దేవుడు ఇచ్చిన ఈ యొక్క వారమును బట్టి, ఈ రోజును బట్టి, ఈ గురువారమును బట్టి దేవాది దేవునికే హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రములు. వచ్చిన బిడ్డల్ని, రాలేని బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులు పత్రిక 5:15 వచనము, ఎఫెసీయులు 5:15 వచనములు ఉన్న మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్దినము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ వీడియో చూస్తున్న దైవజనులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనలోనే ఒక విశ్వాసిలోనే అజ్ఞానం కూడా ఉంది. అజ్ఞానం ఏంటంటే, నీ విశ్వాస యాత్రలో నువ్వు కొనసాగుతున్నప్పుడు నువ్వు కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో మనము అటు ఇటు జరగవలసి వస్తుంది. అది దేవుని చిత్తమైన జ్ఞానము కాదు. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్దినం చేసుకోమని చెప్తున్నాడు కదా. నీ కుటుంబంలో పరిస్థితులని చక్కబెట్టుకునేటప్పుడు నీకు ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. ఓకే, దినములతోటి మనకు సంబంధం లేదనుకున్నప్పుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలనుకున్నప్పుడు, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలనుకున్నప్పుడు, మరి అజ్ఞానుల వల్ల నడుచుకోక అనేసి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు కదా. అజ్ఞానుల వల్ల నడుచుకొనక జ్ఞానంతో నడుచుకోమని దేవుడికి తెలియజేస్తున్నాడు. మరి జ్ఞానం ఎక్కడ ఉంది అని అంటే దేవుడి దగ్గర ఉంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, వాక్యమే జ్ఞానము. నీకు జ్ఞానము కొద్దిగా ఉన్నాడల్లా నన్ను అడుగుడి అంటాడు, నన్ను వెతకుడి అంటాడు. మీకు ఏది అవసరమో నన్ను అడుగుడి, నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. మనం ఏం అడుగుతున్నాము, ఏమి పొందుకుంటున్నాము? అడిగేది ఏ రీతిగా అడుగుతున్నాము? మనం దేవుణ్ణి వెతికేది ఏ రీతిగా వెతుకుతున్నాము? నీ అవసరం కొద్ది వెతుకుతున్నావు, నీకు కావాలని అడుగుతున్నావు. నీకు ఇచ్చిన అవసరత, నీకు చేసిన సహాయం నీకు దొరికింది, నీ వరకే ప్రయోజనకరంగా ఉందా, లేకుంటే ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉందా? దేవుడు ఏమంటాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీకు కలిగిన దాంట్లో లేని వారికి చేతనైన కాడికి సహాయం చేయి. నేను మొత్తం ఇయ్యమని అనట్లేడు. నీ విశ్వాసం కూడా అంతే, నీ ఆత్మీయత స్థితి కూడా అంతే. అది దేవుని ఆత్మీయత కదా. నీ విశ్వాసం దేవుడు బలపరిచిందే కదా. చీకట్లో ఉన్న వారికి నీ వెలుగుని ప్రకాశింప చేయడాని అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఉన్న జ్ఞానమైన తీయనైన మాటలు, వెలుగైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు, జీవమైన మాటలు, పునరుద్ధానమైన మాటలు, ఆ బాధలో వేదల్లో ఉన్నవారికి నీ మాటలు అందించు. అవి దేవుని మాటలు. నువ్వు వారికి మార్గదర్శిగా నిలబడు. నీ గ్రామంలో, నీ కుటుంబంలో ఒక మార్గదర్శిగా ఉండమని దేవుడు అడుగుతున్నాడు. మరి 2024, 2025లోకి వచ్చినాం. సమాజాన్ని అంతా ఉద్ధరిద్దాం అనుకుంటున్నాం, కానీ సమాజాన్నంతా ఉద్ధరించవలసిన అవసరం లేదు. దేవుడు ఫస్ట్ నీ కుటుంబంలో వెలుగా ఉన్నాడా లేదో చూసుకో. నీ ఆత్మీయత స్థితి ఈ లోకానుసారంగా పోతుందా, లేకుంటే జ్ఞానం కలిగిన ఆత్మీయత స్థితి ఉందా? ఒకవేళ జ్ఞానం కలిగిన ఆత్మీయత స్థితి అయితే, జ్ఞానం కలిగిందైతే అది దేవుని కృప. దేవుడు ఏ రీతిగా వెలిగింపబడి ఉన్నాడో నిన్ను కూడా ఆ రీతిగా వెలిగించాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనం చూడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో జాగ్రత్తగా చూచుకొనుడి.
జాగ్రత్తగా చూసుకోవాలట. అజ్ఞానుల వలె కాక, అవివేకులు కాక, తెలివి తక్కువ వాళ్ళం కాక. కొందరు అంటుంటారు కదా, తెలివి తక్కువ వాడు, జ్ఞానం లేనివాడు, మనం చెప్పినా కూడా ప్రయోజనం లేదు, మన మాటలు తీసుకుపోయి ఎక్కడో చెప్పినట్టు ఉంటుంది, చెప్పినా వినిపించుకోడు అని ఎన్నో రకాలుగా వారి వారి భాషలలో మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఏమంటున్నాడంటే లోకానుసారమైన మాట్లాడట్లేడు. దేవుడి దగ్గర ఉన్న జ్ఞానమే నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడు ఏ రీతిగా అయితే ఈ లోకాన్ని జయించిండో దేవుడు అలాంటి కృప నీకు ఇస్తానంటండి 2025లో. నువ్వెందుకు పొందుకోకూడదు? నువ్వెందుకు దేవుడి దగ్గరికి రాకూడదు? ఆదివారం అంటే నిర్లక్షణము, మందిరానికి రాలేము, మందిరానికి వచ్చినా కూడా సమయాన్ని చూస్తాం. ఓకే, సమయాన్ని చూసుడు తప్పు లేదు. ఆ సమయాన్ని చూసినప్పుడు అక్కడ బోధిస్తున్న సేవకుడు కూడా సమయాన్ని చూసి బోధిస్తున్నాడు కదా. బోధించేది మీ కొరకే కదా, నా కొరకే కదా. మందిరాలలో 1 గంట టైం స్పెండ్ చేయలేమా? కుటుంబంగా మందిరానికి రాలేమా? వస్తే నష్టమా? ఆశీర్వాదమా? ఆశీర్వాదమే కదా. నీ కుటుంబాన్ని వారం నుంచి వారం వరకు కాసి కాపాడిన దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు కదా. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు కదా. సమయాన్ని పోనీయకయా అంటున్నాడు కదా. ఈ 6 దినములు నిన్ను కాచి కాపాడినయా, నువ్వు నా మందిరానికి రాయా అని 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. నీ అవసరత లేదో నాకు చెప్పు, నేను తీరుస్తా అంటున్నాడు. నీకు ఇంక ఈ వారంలో ఇంకేం కావాలో చెప్పు అంటున్నాడు. మరి అసలు దేవుడి దగ్గరికి రానికి మనకెందుకు సందేహాలు, ఎందుకు ఆటంకాలు? మందిరానికి రావాలంటే ముఖమాటము, మందిరానికి రాలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. మా ఇంట్లో విందు జరుగుతుంది, మా ఇంట్లో ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి ప్రేమతో మేము కుటుంబంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించినాము. కంపల్సరీ రావాలి అనేసి మిమ్మల్ని ఆహ్వానించినాం. మనకున్న బంధుత్వాన్ని బట్టి అక్క, బావ, వదిన, అన్నయ్య, అమ్మ, నాన్న, చిన్నాన్న, పెద్దమ్మ అని ఈ రీతిగా మనం సంభాషణ చేసుకుంటాం. కాబట్టి ఆత్మీయత జీవితంగా మనకున్న రక్త సంబంధం కాబట్టి ఈ విధంగా ఆహ్వానించుకుంటాము. అప్పుడు మీరు ఆ కుటుంబస్తులుగా మీరు ఏం ఆలోచన చేస్తారంటే, మనకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా పలానా రోజు కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమానికి వారు ఎంతో ఆత్మీయంగా కుటుంబంగా వచ్చి మనల్ని మర్యాదపూర్వకంగా పిలిచిండ్రు కాబట్టి మనం కంపల్సరీ వెళ్ళాలి. అప్పుడు యజమానుడు ఈరోజు మరి నాకు పని ఉంది కదా నేను రాలేనని అంటే అట్లా అనద్దయ్యా. మరి పిల్లలకి స్కూల్ ఉందంటే పిల్లలకి ఒక్కరోజు పోకపోయినా పర్లేదు, మనం అందరం కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. మన ఇంటికి వచ్చి ఎంతో ఆత్మీయంగా పిలిచిండ్రు కదా, మరి వాళ్ళ ఇంటికి మనం ఒక్కరం వెళ్తే మరి బాగోదు అని అన్నప్పుడు మీ ప్రయాణాలు మీ అన్నీ మానుకొని ఆ యొక్క ఫంక్షన్కి రానికి సిద్ధపడతారు. అది దేవునికి స్తోత్రం, మంచిదే. కుటుంబంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిదే. మరి అదే కుటుంబము మరి దేవుని ఆలయంకి ఎందుకు రారు? సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోరు? అంటే దేవుని సమయం అంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? దేవుని సమయం అంటే అంత దాన్ని లెక్కలేని విధంగా ఉందా? ఈరోజు నేను ఈ పరిచర్యలో నేను కానీ, ఈ భూమి మీద నువ్వు కానీ, ఇంటున్న వారు కానీ ఈరోజు ఇంటున్నాము, ఇంకా సజీవ లెక్కలు ఉన్నామని అంటే అది దేవుడి కృప కదా. ఒక ఫంక్షన్కి వెళితే ఆ కుటుంబస్తులు కుటుంబంగా వచ్చిండ్రు అనేసి ఎంతో ఆనందిస్తారు, ఎంతో ఆత్మీయంగా మనల్ని ఆదరిస్తారు. చక్కటి వారు విందు ఏర్పాటు చేసిన దాంట్లో పాల్భాగస్తులు అవుతాము. మరి దేవుని విందు, దేవుని ఆహ్వానాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన వారులారా, దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి, సమయము మీకు ఇచ్చిండు దేవుడు. ఏంటయ్యా మాకు సమయం అనంటే దేవుడు ఇంకా ఆలస్యము చేస్తున్నాడు. ఇకనైనా నా బిడ్డలు నా యొద్దకు వస్తారని మీకు ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఈ సందర్భంగా.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళారా మొత్తం చూడండి. అసలు దీంట్లో ఉన్న సారాంశం ఏందని మొత్తం వినండి, చూడండి, సమయాన్ని పోనీయకండి. ఏంటి అయ్యానంటే 10 మంది కన్యకలు మనకు తెలిసిందే కదా. 10 మంది కన్యకలని చక్కని పేరుతో ఉన్నారు. 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కొనికి వెళ్ళిండ్రు. ఎదుర్కొనికి వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు కొద్దిగా ఆలస్యం చేసిండు. ఆలస్యం చేసినప్పుడు ఈ 10 మంది కన్యకలు ఏం చేసిండ్రంటే ఆది మరిచి నిద్రపోయిండ్రు. ఆది మరిచి నిద్రపోయిండ్రు. పెళ్లి కుమారుడు ఆలస్యమైనందుకు ఎదురు చూసి 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 అలసట వచ్చి నిద్రపోయిండ్రు. నిద్రపోయినాక అర్ధరాత్రి వేళ మరి ఒక స్వరం వినపడ్డది. అది అర్ధరాత్రే కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు. సమయము వచ్చింది. పెళ్లి కుమారుడు వస్తాడో అని బూరదని వినపడ్డది. అందరు లేచిండ్రు, చక్క పెట్టుకున్నారు. వెళ్ళనీకి ప్రయత్నం చేసిండ్రు. వెళ్ళనీకి ప్రయత్నం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5గురు దగ్గర నూనె ఉంది, 5గురు దగ్గర నూనె లేదు. మీరు ఈ 10 మంది సిద్ధపడి వచ్చిన వారే కదా, 10 మంది కన్యకలే కదా. ఈ 10 మంది కన్యకలు 10 మంది సిద్ధపడ్డ వారులే అయి ఉండి కూడా వీరిలో పేర్లు మారినాయి. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దైవజన్ ఈ మాటని మీ కొరకే నేను ఈ భూమి మీద అన్ని ఆశీర్వదించబడి ఉన్నాను అనుకుంటున్నావు. ఈ 5గురులలో ఒక 5గురేమో బుద్ధి కలిగిన వారు, ఒక 5గురు బుద్ధి లేని వారు. ఇంతలోనే పేరు మారిపోయింది. చూసారా? రెప్ప పాటునే చాలు నీ జీవితం తారుమారు కానీకి. రెప్ప పాటు, ఒక సెకండ్ చాలట. మరి ఆ సావుకారి వద్దకు వెళ్ళి మీకును మాకును సరిపోదమ్మా, మీరు వెళ్ళండి అని అంటే వారు సావుకారి దగ్గరికి వెళ్ళిండ్రు, తెచ్చుకున్నారు. వచ్చేటాలకి తలుపేయబడ్డది. తలుపేయబడ్డాక కొడితే, అయ్యా మీరెవరో ఎవరయ్యా మీరు అని అంటే, అయ్యా మేము 10 మంది కన్యకలమయ్యా, 5గురు లోనున్నారు, 5గురు బయట ఉన్నామయ్యా, మేము కూడా మీ కొరకు వచ్చిన వారమే అంటే, మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ అలాంటి స్థితి నీ జీవితంలో నా జీవితంలో జరగదని ఎందుకు అనుకోవద్దు? నీ సిద్ధపాటు ఏంటి? ఇక్కడ ఆలస్యం ఎందుకు చేసిండు అనేది గ్రహింపు ఉండాలి కదా. సిద్ధపడిన వారు ఆదిన మరిచి నిద్రపోయినారంటే వారికి ఉన్నది. సిద్ధపాటు లేకుండా, నీ హృదయంలో దేనికి స్థానం లేకుండా, పరిశుద్ధాత్మ కృపకు స్థానం లేకుండా, దేవునికి స్థానం లేకుండా వారు వెళ్తున్నారని నువ్వు సిద్ధపడి వారితో పాటు వచ్చినావు, కానీ నీ దగ్గర ఏది కూడా లేదు. ఒకరు వెళ్తానని మందిరానికి వెళ్ళకు. నీ కొరకు నువ్వు వెళ్ళు. ఎవరో పరిగెడుతున్నారని పరిగెత్తకు, కింద పడతావు సుమే, జాగ్రత్త. సమయము ఆలస్యం చేసినప్పుడు కూడా వీరు గ్రహించలేకపోయారు. దినములు చెడ్డవి, సమయాన్ని సద్దినం చేసుకోండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025లో నిన్ను ఆశీర్వదించనికే దేవుడు ఉన్నాడు. నిన్ను బలపరచుటకే దేవుడు ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టుటకే దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నీ ప్రార్థన అదేవిధంగా నీ విశ్వాసము దేవునితో కొనసాగించు. జ్ఞానముతో ప్రార్థన చేయి. దేవుని అడుగు. దినములు చెడ్డై, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మాట్లాడిన జ్ఞానుల వలె మాట్లాడాలి. ప్రార్థన చేసిన జ్ఞానంతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కృప మనల్ని ఆవరించి ఉంటుంది. అసలు పరిశుద్ధాత్మని దానికి అర్థమే లేకుంటే ఈ రోజులు మనము జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ అంటే అడ్డగోలుగా వచ్చేది కాదు. హృదయ శుద్ధి గల్ల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఏదో ఈ 4 మాటలు కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాం, ఏదో సమయం అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, నిన్ను నన్ను ఆదరించేవాడు. ఈ 2025లో మరి మనల్ని ఆశీర్వదించబడ్డ బిడ్డలుగా చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి నీ సిద్ధపాటు, నా సిద్ధపాటు ఏ రీతిగా ఉందో మరి చిత్తమైతే మరొకసారి ప్రతి ఒక్క గురువారం రోజు మళ్ళీ కలుసుకుందాము. దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.